హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాంశ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో 6 నెలలు పూర్తిగా నిండిన పిల్లలకైతే హెల్తీగా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో చూపించేస్తున్నాను. ఒకసారి చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకోవాలి. దీంట్లోనే నేను 1 కప్ ఆఫ్ ప్లెయిన్ ఓట్స్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న ప్లెయిన్ ఓట్స్ని అయితే మనం ముందుగా పెట్టుకున్న కళాయిలో అయితే వేసుకుని ఫ్రై అనేది చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓట్స్ అనేది పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. దీంట్లో ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం, అలాగే ఇమ్యూనిటీ పవర్కి, బ్రెయిన్ డెవలప్మెంట్కి, బోన్ స్ట్రెంత్కి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా సిమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టేసుకుంటే ఓట్స్ అనేది తొందరగా మాడిపోతాయి. అందుకోసం అనేది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. బేబీస్కి ఏదన్నా ఫస్ట్ టైం ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టయితే ఎలర్జీ రియాక్షన్ ఏమన్నా వస్తుందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చా లేదా అని. ఒకవేళ ఎలర్జీ రియాక్షన్ ఏదన్నా ఉండుంటే డాక్టర్ని వెంటనే సంప్రదించండి. 6 months ప్లస్ బేబీస్కి అయితే ఫస్ట్గానే పప్పులు అవన్నీ ఏమీ యాడ్ చేయకండి దయచేసి. వాళ్ళు డైజెస్టివ్ సిస్టము స్లోగా ఉంటుంది కాబట్టి కొద్దిగా అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారా, ఓట్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి చల్లారి పెట్టుకోవడం కోసం. పూర్తిగా చల్లారాక మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలండి పౌడర్కి. నేనైతే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం పౌడర్ కింద అయితే చేసేసుకుందామండి. చూసారుగా, మెత్తగా పౌడర్లా అయితే అయిపోయిందండి. ఇలా పౌడర్ అయిన దాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుని కొద్దిగా వాటర్ అయితే వేసుకుని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఫుడ్ ప్రిపరేషన్ కోసం. చిన్నపిల్లలకి పెట్టి ఫుడ్ చాలా జాగ్రత్తగా పెట్టాలండి. ఫస్ట్ టైం పెడుతున్నప్పుడు కాళ్ళ మీద అవి పడుకోబెట్టుకుని అయితే పెట్టకూడదు. దయచేసి కూర్చుని పెట్టేలాగా చూడండి, ఎందుకంటే ఫుడ్ లంగ్స్లోకి అవి వెళ్ళకూడదండి. అందుకోసం అయితే కాళ్ళ మీద అవి పడుకోబెట్టుకుని పెట్టకూడదు. చూసారు కదా, మిగిలిన పౌడర్ని అయితే స్టీల్ జార్లోకి స్టోరేజ్ చేసుకుంటున్నానండి నేను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకున్నానండి. 1/2 గ్లాసు వాటర్ అయితే వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. 1 year వచ్చే వరకు బేబీకి సాల్ట్ అనేది యాడ్ చేయకూడదండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. చూసారు కదా, ఇలాగ మనం ముందుగా బాయిల్డ్ అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసుకుని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి. ఇలాగా ఫుడ్ అనేది థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలండి. నేను ఆల్రెడీ ఓట్స్ బాగా డైజెస్ట్ అవుతాయి కాబట్టి వామ్ పౌడర్ అవి వేయలేదండి. మీకు నచ్చినట్టయితే వామ్ కూడా ఫ్రై చేసేసుకుని పౌడర్లా చేసుకుని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, థిక్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసిందండి. ఫుడ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి స్టైనర్ ఉంటుంది కదండి, స్టైనర్తో వడగట్టుకుంటున్నాను. ఉండలు ఏమన్నా ఉన్నాయా ఏమిటనేది. ఇలా స్టైనర్తో వడగొట్టేసుకున్నాక చూసారు కదండి, థిక్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇది చల్లారాక బేబీకి ఫీడ్ చేసేయచ్చు. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.